జీవన కారు స్టార్ట్ నుంచి చూస్తూ ఇక నవ్వుతూ ఉంటుంది. కుట్టి, నువ్వు ఎంత వెతికినా సరే అలెక్య గురించి తెలుసుకోలేవు, నేను తెలుసుకోనివ్వను అని చెప్పి ఇక కారులో వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంది సీను ఇద్దరు జీవన ఇచ్చిన ఫేక్ అడ్రస్ దగ్గరికి వచ్చి, ఇదే అడ్రస్ సీను, ఇక్కడే ఇల్లు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఆనంది. సరే అని చెప్పి ఇక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది. ఇక ఆనంది ఎవరు తీయపోయేసరికి, ఏంటి సీను ఎవరు రావడం లేదేంటి అని అంటూ ఉంటుంది. అమ్మాడి వస్తారులే అని చెప్పి అంటుంటారు. అప్పుడే ఇక ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు. హలో అండి, నేను మీ కూతురు గురించి అనగానే, ఏంటి దాని గురించి మాట్లాడడానికి వచ్చారా? అసలు దాని గురించి మాట్లాడడానికి మీరు ఎందుకు వచ్చారు? అది ఎప్పుడో లేచిపోయింది. అదే అండి, మీ కూతురు యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు మా దగ్గరనే ఉంది అంటుంది. అది లేచిపోయిన దాని గురించి మా దగ్గర మాట్లాడవద్దు. అది లేచిపోతే మేము ఎంత బాధపడ్డామో తెలుసా? అది యాక్సిడెంట్ అయితే మాకెందుకు, ఏమైతే మాకెందుకు అని అంటూ ఉంటాడు. అది కాదండి, మేము చెప్పేది వినండి. ఇప్పుడు ఆ అమ్మాయి మా దగ్గరనే ఉంది అని ఆనంది అంటూ ఉంటుంది. ఏంటి మీ దగ్గరే ఉంది అంటే మీరే ఆ పెళ్లి చేశారా? నాకు అర్థమవుతుంది, మీ ఇద్దరు చూస్తుంటే లేచిపోయి పెళ్లి చేసుకునేలాగానే ఉన్నారు అని అంటూ ఉంటాడు అతను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సీను వెంటనే అతన్ని కాలర్ పట్టుకొని ఉంటాడు. ఏంటి అమ్మాడి నా దోస్తు గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి నా కాలర్ పట్టుకుంటావా? తీ, ఇప్పుడు చెప్తాను ఏ పని అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. గోపాల్ వెంటనే ఇక్కడికి వచ్చాయి, ఎవరో గొడవ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు సీను, మీరు ఎవరినో పిలిస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా? నేను భయపడను అని అంటూ ఉంటాడు. సీను, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు కూతురు తప్పు చేసిందని వాళ్ళ బాధపడుతుంటే నువ్వు ఇంకా ఇలా చేస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు తను మాట్లాడడానికి ఏమీ లేదు, ఎప్పుడైతే నా కూతురు పెళ్లిపీటల మించి లేచిపోయిందో అప్పుడే చచ్చిపోయింది అని చెప్పి, అలా అనకండమ్మా, మీ కూతురు మా దగ్గరనే ఉంది, యాక్సిడెంట్ అయ్యింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ వస్తూ ఉంటాడు. ఏంటి పోలీసా? అవును నేనే పిలిచాను అని అంటూ ఉంటాడు. చూడండి ఎస్ఐ గారు, వీరిద్దరూ వచ్చి నా దగ్గర గొడవ పడుతున్నారు, మా అమ్మాయి గురించి తెలుసుకొని గొడవ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఏంటి ఈ సంగతి? వీళ్ళిద్దరే మా అమ్మాయికి లేచిపోవడానికి హెల్ప్ చేసి ఉంటారు, వీళ్ళని సెషన్లో పెట్టండి అని అంటూ ఉంటాడు. ఏంటి సంగతి అంటుంటే, అది కాదండి, వీళ్ళ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యింది, మా దగ్గరనే ఉంది తను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది. మా అమ్మాయి మీ దగ్గర ఉందని గ్యారంటీ ఏంటి అని అతను అనగానే, ఇదిగోండి ఫోటో నేను చూపిస్తాను అని చెప్పి ఇక ఆనంది అలెక్య కుట్టి దిగిన ఫోటోని చూపిస్తూ ఉంటుంది. ఇక అలానే చూస్తూ, తిను మా అమ్మాయి కాదు అని అంటూ ఉంటుంది. ఏంటి మీ అమ్మాయి కాదా? తన పేరు దివ్య అని అంటూ ఉంటుంది ఆనంది. మా అమ్మాయి పేరు దివ్య కాదు, గాయత్రి అని అంటూ ఉంటుంది. పేరు నేనే పెట్టానులేండి, పేరునే కాదు అమ్మాయిని కూడా మార్చారే అని అతను అంటూ ఉంటాడు. లేదండి, మేమేదో పొరపాటు పడ్డట్టున్నాం, ఈ అమ్మాయి మీ అమ్మాయి కాదా అని అంటుంటే, మీరేం పొరపాటు పడలేరు, ఇప్పుడే నాకు అర్థమవుతుంది, వీళ్ళేరో దొంగతనం చేసేలా ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు పోలీసుని చూసి ఇలా మాట మారుస్తున్నారు అని అంటూ ఉంటాడు. అయినా అబద్ధం చెప్పడానికి అమ్మాడేం మామూలు మనిషి కాదు, లాయరు, సునంద పైపుల ఫ్యాక్టరీకి కోడలు అని అంటూ ఉంటే, ఏంటి సునంద గారి కోడల? సునంద గారు నాకు బాగా తెలుసు, నేను ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఎస్ఐ. ఇక ఆనంది భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య గారికి తెలిస్తే నేను చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. హలో సునంద గారు, నేను కౌంటర్ ఎస్ఐ గారు అని అంటూ ఉంటాడు. చెప్పండి ఎస్ఐ గారు, ఇక్కడ ఒక గొడవ జరుగుతుంది, మీ కోడలు అనే ఆమె అలెక్య విషయంలో ఎవరో యాక్సిడెంట్ అయిందంట, ఆ అమ్మాయి వివరాలు ఇక్కడ వివరాలు మ్యాచ్ కాలేదు, తెలుసుకోవాలని వచ్చింది, మీ కోడలేనా అని అంటూ ఉంటాడు. ఏంటి మా కోడలు ఎవరో అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చిందా ఏంటి అని అంటుంటే, ఇక ఆనంది, ఒక్కసారి నాకు ఇవ్వండి ఎస్ఐ గారు, నేను మాట్లాడతాను అని చెప్పి ఇక ఆనంది మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను ఆనందిని, ఒక అమ్మాయి ఎంక్వైరీ విషయంలో సీను నేను వచ్చాము అనగానే ఇక వెంటనే సునంద
ఎస్ఐకి అని అంటూ ఉంటుంది. తను మా కోడలే, లాయర్ అంటే తనే అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, నాకు తెలియదులే. ఎస్ఐ ఎవరో అమ్మాయి గురించి యాక్సిడెంట్ అయిందంట. ఆ అమ్మాయి ఏంటి, యాక్సిడెంట్ ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అడుగుతుంటాడు. అది తను లాయర్ కదా, ఎవరో వివరాలు రాబట్టడానికి ఇలా అబద్ధం చెప్పింది అని సునంద అంటూ ఉంటుంది. ఆ దివ్య అమ్మాయి ఎవరో కాదు, తన చెల్లి అని చెప్పి ఇక సునంద ఏదో చెప్తూ ఉంటుంది ఎస్ఐకి. అవునా సరే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఏంటమ్మా మీరు, మీ కేసు కోసం ఇలా రావడం కరెక్ట్ కాదు, అయినా అబద్ధం చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఇంకోసారి ఇలా చేయకండి, మీరు వెళ్ళండి అని అంటుంటాడు. ఏంటి ఇదంతా చేసి ఇప్పుడు వెళ్తున్నారా అని అంటుంటాడు అతను. సారీ అండి అని చెప్పి ఇక ఆనంది కూడా నన్ను క్షమించండి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. ఏంటి సీను ఇలా అయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి రాగానే సునంద, మాకు చెప్పకుండా నువ్వెందుకు వెళ్ళావు? అది కాదు అత్తయ్య గారు, మీకు ఆనాక చెప్దామని నేను సంతోషంలో దివ్య గురించి తెలియగానే సీనుతో వెళ్ళాను అని అంటుంటే, అక్కడ మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అని కుట్టి అంటూ ఉంటుంది. అయినా మాకు చెప్పకుండా ఇంకోసారి ఇలా వెళ్ళకు అని శశికాంత్ కూడా కుట్టితో అంటూ ఉంటాడు. సరే మా అమ్మాయి గారు అని అంటుంటే, సరే ఇక నువ్వు వెళ్ళు అని అంటుంటే, ఆదిత్య ఈరోజు కాకపోయినా రేపైనా అలేఖ్య గురించి ఆనంద్కి నిజం తెలుస్తుంది, అప్పుడు నేనేం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే అది నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి ఇక శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక సీనుతో శశికాంత్, ఏంటి నీకు ముందే చెప్పాను కదా, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పాలి, కానీ అలా మా కోడలికి ఏం చెప్పావు అని అంటూ ఉంటాడు. శశికాంత్, అది కాదు, అమ్మాడికి నేను ఏదైనా చెప్తాను కదా, ఆయన ఎవరికో చెప్పొద్దన్నారు కానీ ఇంట్లో వాళ్ళకి అనలేదు కదా, అనగానే నేను అమ్మాడికి చెప్పాను. అలా అంటుంటే నేను ముందే ఇంకా క్లారిటీగా చెప్పేవాడిని, ఇంకోసారి ఇలా చేయకు అని అంటూ ఉంటాడు శశికాంత్. సరే అని చెప్పి సీను కూడా వెళ్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఈ విషయం తెలిస్తే నాకు చెప్పాలి కదా, నువ్వు బాగానే ఆలోచిస్తావు కదా ఆనంది, ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటాడు ఆదిత్య. అది కాదు ఆదిత్య గారు, దివ్యకి యాక్సిడెంట్ అయ్యి 2 months అవుతుంది, మనని తప్ప ఎవరిని గుర్తుపట్టడం లేదు. అదే సమయంలో నాకు ఈ విషయం తెలిస్తే నేను ఎక్సైట్మెంట్ అవుతాను కదా, ఈ విషయం తెలిసి మీకు చెప్పాలి అనుకున్నాను తప్ప ఇంకేం లేదు అని ఆనంది అంటూ ఉంటుంది. అయినా ఏ విషయమైనా తెలిస్తే నాకు ముందే చెప్పు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అయినా దివ్య గురించి నేను తెలుసుకునేది మన ఇంటి కోసమే, ఎందుకంటే మన ఇంటి గౌరవం కోసమే. తను తన పేరెంట్స్తో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది, తన పేరెంట్స్ వాళ్ళని కలపాలని ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అలేఖ్య నా గురించి తెలిస్తే ఏం చేయాలి, అసలు ఈ విషయం నేను ఎలా చెప్పాలి, ఇప్పటికైనా ఆనంద్కి ఈ విషయం చెప్పాలి, ఒకసారి నాన్నతో మాట్లాడి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక జీవన అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. నువ్వు మంచి పని చేసావు జీవన, నన్ను సేవ్ చేసావు అని అలేఖ్య అంటూ ఉంటుంది. అయినా ఆనంద్కి ఈ విషయం తెలిస్తే మంచిదే కదా, మా ఇద్దరి విషయం తెలిస్తే, నేను ప్రేమించుకున్నానని తెలిస్తే తను తప్పుకుంటుంది, తను ఆదిత్యకు దూరం అవుతుంది, అదే సమయంలో నేను ఆదిత్యని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే నేను ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పనా అని జీవన అంటూ ఉంటుంది. ఎవరు చెప్తే తెలియని కాదు, తనంటే తాను తెలుసుకోవాలి అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడు నేను ఇంకో ప్లాన్లో ఉన్నాను, అయినా ఇప్పుడు నువ్వు ఈ విషయం తెలిస్తే ఆనంది కోపంగానే ఉంటుంది, వాళ్ళిద్దరు విడిపోతారు, కానీ ఆదిత్య వాళ్ళ పేరెంట్స్తో అన్ని చెప్తాడు, వాళ్ళ పేరెంట్స్ మాటే వింటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి మీ పేరెంట్స్ని కూడా పిలుస్తారు, వాళ్ళు ఒక పెళ్ళైన వాడితో ఇలా చేయడం కరెక్ట్ కాదు, మళ్ళీ పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని అనడంతో వాళ్ళు నేను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తారు, ఇంకా దూరం అవుతావు, అందుకే ఇప్పుడు తెలియకూడదు అని జీవన అంటూ ఉంటుంది. అది కూడా నిజమే, నువ్వు నాకు ఎంతో సహాయం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఎప్పటికైనా మీ ఇద్దరు ఒకటి కావాల్సిన వారే అని జీవన అంటూ ఉంటుంది. ఇక థ్యాంక్ యూ అని చెప్పి ఇక హాక్ చేసుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇక సునంద శశికాంత్ అలేఖ్య గురించి మాట్లాడుకుని ఉంటారు. దీనికి సొల్యూషన్ ఒకటే, మనం ఆదిత్యని ఆనందిని హనీమూన్కి పంపుదాం, వచ్చేసరికి అలేఖ్య ఇక్కడ ఉండకూడదు అని అంటుంటే
అప్పుడే ఇక ఆదిత్య వచ్చి ఎక్కడికి పంపిస్తారు అని అంటుంటే, మేము తనని పంపించాలనుకుంటున్నాం, అయినా తను గతం మర్చిపోయింది మన వల్లే కదా, మనం అలాగ పంపించేస్తే ఆనంద్కి నిజం ఎలా తెలుస్తుంది, అలా తెలిస్తే నేను నిజాయితీ లేని పరుల్లా మిగిలిపోతాను. ఒకవేళ మీరు ఆలేఖ్యని ఇంటి నుంచి పంపాలనుకుంటే మీరు ఒక పని చేయాలి. ఏంటది? ఆనంద్కి నా గురించి, అలేఖ్య గురించి నిజం చెప్పాలి. నా గురించి, నా ప్రేమ విషయం చెప్పాలి. తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే అలా పంపిస్తే నేను నిజాయితీ లేని పరుల్లా మిగిలిపోతాను అని ఆదిత్య అంటూ ఉంటాడు.